జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. గేట్ లోపల ఉన్న వారికి టోకెన్ సిస్టమ్ ద్వారా నామినేషన్ వేసే అవకాశం కల్పించారు. ఇప్పటికే 189 మందికి టోకెన్లను ఇచ్చారు రిటర్నింగ్ అధికారి. క్యూ లైన్లో ఉన్న అభ్యర్థుల్లో 160 మంది దరఖాస్తులను మాత్రమే స్వీకరించారు. నామినేషన్లు వేసిన వారిలో ఆర్ఆర్ఆర్, ఫార్మాసిటీ భూ బాధితులు, రిటైర్ ఉద్యోగులు ఉన్నారు. మిగిలిన వారి పత్రాలను ఇవాళ స్వీకరించేందుకు ఈసీ అనుమతించింది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు, RRR బాధితులు నామినేషన్లు వేశారు. అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ 3 సెట్ల నామినేషన్ దాఖలు చేయగా, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత 4 సెట్ల నామినేషన్, విష్ణువర్ధన్ రెడ్డి 1 సెట్ నామినేషన్ వేశారు. ఇక బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి 3 సెట్ల నామినేషన్ వేశారు. ఈ నెల 19న లంకల దీపక్ రెడ్డి తరపున అతని భార్య 1 సెట్ నామినేషన్ వేయగా, ఈరోజు దీపక్ రెడ్డి స్వయంగా వచ్చి 2 సెట్ల నామినేషన్ వేశారు. ఇవాళ నామినేషన్లను అన్నింటినీ పరిశీలించి స్క్రూటినీ చేయనున్నారు అధికారులు. ప్రతి నామినేషన్ ఈసీఐ నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా చూడనున్నారు. అఫిడవిట్లు సరిగ్గా నమోదు చేశారా, అభ్యర్థులు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన వారేనా, డిపాజిట్ పే చేశారా అని చెక్ చేసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నామినేషన్లను రిజెక్ట్ చేయనున్నారు అధికారులు. ఇక ఈ నెల 24 వరకు అభ్యర్థులు నామినేషన్ విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించారు.